రాయలసీమలో ఎందరో యువ కవులు కథకులు వైవిధ్యంతో కూడిన కవితా సంపుటాలు కథా సంపుటాలు వెలువరిస్తున్నారు. అలాంటి వారిలో జుమ్మా కథల సంపుటిని వెలువరించిన వేంపల్లి షరీఫ్ గారు ఒకరు. ఆయన జుమ్మా కథలకు కేంద్ర సాహిత్య యువ కథకుని పురస్కారం కూడా అందుకున్నారు. ఆ యువ కథన శిల్పి ఈ వారం మన కొత్త కెరటం. ఎవరి వ్యధలు వారు చెప్పుకోవడంలో ఒక మజా ఉంటుంది. ఎవరి కథలు వారు రాసుకోవడంలో ఒక తాజాదనం ఉంటుంది. ఒక చేదు నిజం ఉంటుంది. ఇజాలను అడ్డుపెట్టుకుని నిజాలను మరుగుపరిచే దశ తెలుగు సాహిత్యంలో 1980లోనే మలుపు తిరిగింది. నిజాల ఇజాల భాస్వరాలై అస్తిత్వ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అదిగో అలా ఎగిసిపడ్డ మైనార్టీ అస్తిత్వ యువ కథా కెరటం వేంపల్లి షరీఫ్. రాయలసీమ ముస్లిం మైనార్టీ యథార్థ జీవన దృశ్యాలకు అక్షర రూపం కల్పించి శిల్పాన్ని అందంగా చెక్కినట్లు కథలల్లిన కథన శిల్పి అతడు. మన జీవితాలు మనం రాసుకోవాల్సి వచ్చినప్పుడు మన జీవితం అంటే ఏంటి? నేను ఒక ముస్లిం కమ్యూనిటీకి అంటే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినప్పుడు మన జీవితాల గురించి మనం రాసుకోవాలని అంటే మన జీవితాలే మనం రాసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా రాయలసీమ గ్రామీణ ముస్లింకి ఒక తెలియని కొత్త జీవితం, ఒక స్పెషల్ కల్చర్, ఎస్పెషల్లీ ఒక మాటలు చెప్పుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ముస్లింకి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది. అదేంటని అంటే మిగతా మెజారిటీ సమూహంతో కలగలిసిపోయి వాళ్ళ ఇళ్లలో వీళ్ళు తింటూ లేకుంటే వీళ్ళ ఇళ్లలో వాళ్ళు తింటూ ఒకరికొకరు వరసలు పెట్టుకొని తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసిమెలిసి మళ్ళీ వెళ్ళిపోయే తత్వం ఒక మన కల్చర్లో, ఒక ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ముస్లింలో ఉంది. పేదరికం ఒక సామాజిక శాపం. జీవితాలను పేదరికం శాసిస్తుంది, శపిస్తుంది. ముస్లిం కుటుంబాల పేదరికం కూడా అలాంటిదేనని నిరూపిస్తూ షరీఫ్ బలమైన తనదైన స్వరం వినిపిస్తూ అద్భుతమైన కథలు రాశాడు. ఆ కథలన్నింటినీ జుమ్మా కథల సంపుటిగా వెలువరించాడు. ముస్లిం మైనార్టీల కేంద్రంగా విభిన్న సామాజిక పార్శ్వాలను ఆవిష్కరిస్తూ షరీఫ్ రాసిన జుమ్మా కథలు తెలుగునాట సంచలనం సృష్టించాయి. ఏ రచయిత అయినా తన చుట్టూ ఉన్న జీవితాన్ని, తాను అనుభవించిన జీవితాన్ని తన చేతనలో కనిపిస్తూ అంతఃచేతనలో అనుక్షణం తీరని వ్యతకు గురిచేసే జీవన దృశ్యాలని కథలుగా ఆవిష్కరించుకుని తృప్తిపడతాడు. వేంపల్లి షరీఫ్ కూడా తను చూసిన, అనుభవించిన, పరిశీలించిన ముస్లిం జీవితాలను సజీవంగా తన కథల్లో చిత్రించారు. నా మొదటి కథ 2003లో జీప్ వచ్చింది ప్రచురితమైంది. మొదటి కథ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుల మీద జరుగుతున్న కరెంటు వసూళ్ల వేధింపులు, దాని నేపథ్యంగా తీసుకుని రాసిన కథ జీప్ వచ్చింది. ఆ కథకి మంచి ఒక గుర్తింపు వచ్చింది. ఆ కథతో మంచి అంటే కథలు ఎప్పుడు మనిషి జీవితానికి సంబంధించి రియలిస్టిక్గా ఉంటే వాటికి ఒక ఆదరణ ఉంటుంది. ప్లస్ అవి మాత్రమే రాయాలి మనం. జుమ్మా కథల సంపుటిలో మొత్తం 12 కథలున్నాయి. వాటిలో జుమ్మా, తెలుగోళ్ల దేవుడు, రజాక్మియా సేద్యం, పరద, ఆకుపచ్చ ముగ్గు, అంజనం ఇలా దేనికదే ప్రత్యేక కథనంతో, ప్రతిభతో, శిల్ప సోయగంతో, ఆర్ధతతో, సజీవ పాత్ర చిత్రణతో, వాతావరణ కల్పనతో, వాస్తవికతకు అద్దం పడుతూ సాగిపోతూ ఉంటాయి. షరీఫ్ కథలు ఆలోచనల్ని రేకెత్తిస్తాయి, పాఠకుల హృదయాలను కదిలిస్తాయి, మనసును కరిగిస్తాయి, కళ్లల్లో తడిని నింపుతాయి. మతం వల్లనో, చదువులేమి వల్లనో, పేదరికం వల్లనో, ప్రపంచీకరణ వల్లనో, ప్రకృతి విలయం వల్లనో, కారణాలేవైతేనే ముస్లింలు ఈ దేశంలో పరాధీనతలో, పేదరికంలో, అభద్రతలో, అజ్ఞానంలో మగ్గిపోతున్నారు, బాధల్లో కుంగిపోతున్నారు. షరీఫ్ కథల్లో ఇవన్నీ అంతర్లీనంగా ధ్వనిస్తాయి. అంతేకాదు, అంజనం కథలో మూఢనమ్మకాలకు, అవసరాలకు ఉన్న సంబంధాన్ని, ఆకుపచ్చ ముగ్గులో ఒక సంస్కృతి ప్రభావం మరొకరిపై పడే విధానాన్ని అద్భుతంగా చిత్రించారు. జుమ్మా కథలో ఉగ్రవాదం రోజువారీ జీవితంలో పెనవేసుకున్న వైనం సహజాతి సహజంగా చిత్రించారు. షరీఫ్ ప్రతి కథ జీవితం నుంచి శిల్పీకరింపబడింది.
ముఖ్యంగా జుమ్మా అనే కథ తీసుకుంటే ప్రతి జుమ్మాకు ఒక పిల్లవాడు అంటే ఒక తల్లి కొడుకు పోతూ ఉంటాడు. ఒకరోజు జుమ్మాకు అంటే శుక్రవారం పూట మధ్యాహ్నం చేసే ప్రత్యేక నమాజుకు తల్లి వెళ్ళవద్దంటుంది. కారణం ఏమిటంటే ఆ రోజు ఆ యొక్క నగరంలో పెద్దగా మత ఘర్షణలు జరిగి మసీదుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. బయటికి వెళ్తే తన కుమారుడు ఎక్కడ ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆ తల్లి బాధపడి వెళ్ళవద్దు అంటుంది. అంటే ముస్లిం మతంలో ఖచ్చితంగా రోజుకు 5 పూటలు నమాజ్ చేయాలి. అటువంటిది ఆ నమాజు కూడా వద్దని ఒక తల్లి చెప్పిందంటే ప్రాణం కంటే మతం పెద్దది కాదు, మనిషి సహజీవనం చేయడం ముఖ్యం కానీ ఈ మతాలు కాదు అని జుమ్మా కథ ద్వారా చాలా చక్కటి సందేశం ఇచ్చాడు. అట్లే ఇక ఆయన జీవిత విశేషాల్లోకెడితే వేంపల్లి షరీఫ్ 1980లో కడప జిల్లాలోని వేంపల్లెలో రాజాసాహెబ్ నూర్జహాన్ దంపతులకు జన్మించారు. తండ్రి నిమ్మకాయల వ్యాపారం చేస్తూ షరీఫ్ను చదివించాడు. రాయలసీమ పేదరికం ఎలా ఉంటుందో రాళ్ల మధ్య బతికేటోళ్లకు, రాగి సంకటి తినేవాళ్లకే తెలుస్తుంది. ముస్లిం మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షరీఫ్ రాయలసీమ వాసిగా అక్కడ ఈతివాతలు, దారిద్ర్యాన్ని దర్జాగా అనుభవించి అద్భుతమైన కథలు రాశాడు. అందుకే అతడు రాసిన జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు విమలా శాంతి పురస్కారం, కొలకలూరి ఈనాక్ పురస్కారం, డాక్టర్ కవిత పురస్కారం పొందడంతో పాటు పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందడం అభినందనీయం. చాలా కథలు రాశాడు. యువకుడు పేదరికం నుంచి వచ్చాడు. అందుకే ముస్లిం జీవితాలు ముఖ్యంగా సలపరించే జీవితాలను అక్షరబద్ధం చేసి చాలా కథలు అందించాడు. అందుకే ఆయన్ను కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించింది, యువ సాహిత్య పురస్కారం అందించింది.